44వ కీర్తన 3వ చరణమును మనం చదువుకుందాం. 44వ కీర్తన 3వ చరణమును చదువుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను అని మనం చూస్తున్నాం. మరొకసారి చరణమును మనం చదువుకుందాం. 3వ చరణమును. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరి భక్తుడు దేవుడు తన జీవితంలో లేదా తన పితరుల జీవితంలో చేసిన కార్యములన్నిటినీ తలంచుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, దేవా ఏ విజయం అయితే మేము సాధించామో, ఈ యొక్క శత్రువులన్నింటినీ జయించి ఈ దేశమును మేము స్వతంత్రించుకున్నాము, అయితే ఈ విజయము మాది కాదు అని అంటున్నాడు. మరి ఎలా మీరు విజయం పొందారు అని మనం చూస్తే ఇక్కడ దేవుణ్ణి 3 విషయాలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ ముమ్మారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంకా వేరేది ఏది కాదు, అది కేవలము 100% అది దేవుడు అనుగ్రహించింది, దేవుడిచ్చిన విజయం మాత్రమే. కానీ ఆ దేవుడిచ్చే క్రమంలో మేము ఏదో చేశాము అని కాదు, మేము చేసిన దాన్ని బట్టి మాకు విజయం రాలేదు. కానీ 100% మా యొక్క విజయం యొక్క క్రెడిట్స్ ఎవరికి అంటే అవి పూర్తిగా దేవునికి చెందుతాయి అన్నట్లుగా ముమ్మారు ఇక్కడ దేవుని గురించి ప్రస్తావించినట్లుగా, దేవా నీ దక్షిణ హస్తమే, నీ కుడిచే, నీ బాహువే, నీ ముఖకాంతియే అనగా దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ గురించి మనం తీసుకోవచ్చు. ఎందుకనగా ఒక వ్యక్తి మనకు నచ్చలేదు అనుకోండి, అతని దగ్గర నుండి మన ముఖాన్ని చాటేసుకుంటాం. కానీ ఎవరికైతే మనం ఇష్టమో వారికి మన ముఖాన్ని చూపించడానికి, వారిని కలవడానికి మనం ఇష్టపడతాం. కాబట్టి చాలామంది ఏమంటున్నారు, దేవుని యొక్క ముఖకాంతి అనగా దేవుడు వారిని ప్రేమించి దేవుని యొక్క దయ వారి మీద ఉంది గనక దేవుని యొక్క ముఖకాంతి వారికి మీద ఉంది అన్నట్లుగా వారు చెప్తున్నారు. కాబట్టి ముమ్మారు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవా నీ బాహువే, నీ దక్షిణ హస్తమే, నీ ముఖకాంతిని బట్టి మాత్రమే మాకు విజయం కలిగింది అని భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి 44వ కీర్తన, అదే కీర్తనలో 6వ చరణమును కనుక మనం చూస్తే, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు అని 6వ చరణంలో కూడా మరలా అయ్యా ఇది మా యొక్క గొప్పతనం కాదు, కానీ కేవలము మీరిచ్చిన విజయం మాత్రమే అని దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వచనాల నుండి, చరణముల నుండి, కీర్తనలో నుండి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, మనకు విజయము అనుగ్రహించేది దేవుడు మాత్రమే. విజయము, ఎవరైనా విజయం పొందుకున్నారంటే వారు ఎలా పొందుకున్నారు అంటే, వారు ఫలానా కాలేజీలో చదువుకున్నారు, లేదా ఫలాని వారు వారికి సలహా ఇచ్చారు, ఫలానా హాస్పిటల్కి వెళ్ళారు అని ఈ విధంగా కాదు. వారు ఏ విధంగా విజయం పొందుకున్నారంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడు వారికి విజయం అనుగ్రహించినందున బట్టినే వారు విజయము కలిగి ఉంటున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో కూడా మరి చాలామంది విజయం కోసం ఆరాట పడతారు. విజయం పొందకూడదు, నేను ఓడిపోవాలి, నా జీవితం ఓడిపోయిన వ్యక్తిలా ఉండాలి, నా చదువులో నేను ఓడిపోవాలి, నా కుటుంబ జీవితంలో ఓడిపోవాలి, వైవాహిక జీవితంలో ఓడిపోవాలి, లేదంటే ఇంకా పిల్లలుగా మేము ఓడిపోవాలి, మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసి బాధపడాలి అని ఎవరు కూడా కోరుకోరు అలాంటి జీవితమును. అందరూ విజయం సాధించాలి, అందరూ గొప్పగా ఉండాలి అని ఆశపడుతున్న వారే 100% మంది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మైకిచ్చి మీరు ఓడిపోవాలనుకుంటున్నారా అంటే నేను ఓడిపోవాలని ఎవరు కూడా చెప్పరు. అందరూ విజయం సాధించాలి అనుకుంటున్న వారే, కానీ విజయం సాధిస్తున్న వారు చాలా తక్కువగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏ పరిస్థితుల్లోనైనా, మరి కుటుంబ జీవితాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, అనేకులు ఓడిపోతున్నారు, అనేకులు దెబ్బలు తింటున్నారు. మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంది అంటే వారు దేవుణ్ణి ఆశ్రయించక, బహుశా మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్లు కాకుండా మా ఖడ్గము మాకు జయమిస్తుంది అని వారు అనుకుంటున్నారేమో, మా జ్ఞానము మాకు విజయం ఇస్తుంది, నాకు చాలామంది అండగా ఉన్నారు, మాకు బంధువులు చాలామంది ఉన్నారు అని ఒక
ఆ విషయాలను బట్టి వారు ఆధారపడడం కానీ ప్రయాసపడడం కానీ చేస్తున్నందును బట్టి అనేకులు లేదా లోకంలో చాలామంది విజయము పొందలేని స్థితిలోనే ఉంటున్నారు. కానీ కీర్తనలో మనం చూస్తున్నాము, మరి భక్తులైన వారందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి వారు దేవుని పైన ఆధారపడ్డారు. వారు గొప్ప విజయమును వారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తే అది అక్కడ ప్రయాస పడేవారి వలన కానీ లేదా పొందగోరు వాని వలన కాదు, కానీ కరుణించు దేవుని వలననే అది సాధ్యమవుతుంది అన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి విజయం ఎవరికి దొరుకుతుంది అంటే అది కేవలము దేవుడు ఎవరికి ఇస్తే వారికి విజయం దొరుకుతుంది. కాబట్టి మన దేవుడు విజయమును అనుగ్రహించేవాడు, విజయమును మన వశము చేసేవాడు, మనలను గెలిపించేవాడు, మనను విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు మనకున్నాడు. దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూసినట్లయితే, మరి దావీదు జీవితాన్ని గనక మనం చూస్తే అతడు చేసిన ప్రతి పోరాటంలో కూడా అతడు విజయం సాధించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎందుకు అంత గొప్ప విజయం సాధించాడు అంటే అది కేవలము అతడు దేవుని పైన ఆధారపడడం బట్టి అని మనం చూస్తాం. అదేవిధంగా మరి మనము కూడా అనేకమైన పోరాటాలు చేస్తున్నాం. అనేకమైన మరి మనం చదువుకునేవారు కావచ్చు, ఉద్యోగం చేసేవారు కావచ్చు, ఎవరికి ఉండే పోరాటాలు వారికి ఉంటున్నాయి. అదేవిధంగా క్రైస్తవులుగా మరి సాతాను యొక్క వాటన్నిటిని సాతాను మనల్ని ఎదిరిస్తున్నాడు. శత్రువైన అపవాది మనకున్నాడు. ఈ లోకం ఉంది, ఈ శరీరం ఉంది, మనం పోరాటం చేయవలసింది. ఇవన్నీ కూడా అనుదినము మనం చేసే పోరాటాలు. ఒక రోజు చేస్తాం, ఇంకో రోజు చేయమని కాదు. చదివే వాళ్ళు ప్రతిరోజు పోరాటం చేయాల్సిందే చదువుతో. ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతిరోజు ఉద్యోగంలో పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా క్రైస్తవులుగా మనము లోకముతో, మన శరీరముతో మనము ప్రతిదినము పోరాటం చేయవలసిందే. మరి ఏ విధంగా అయితే మరి దావీదు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడ్డాడో, ఏ విధంగా అతడు గొప్ప విజయాలను చూశాడో, అదేవిధంగా మనం ఆధారపడుతున్న కొలది మన జీవితాల్లో కూడా దేవుడు విజయాలను అనుగ్రహిస్తున్నాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇప్పుడు మరి ఎంతో ఎండగా ఉంది, అయినా కూడా మన ఇంట్లలో అందరికీ ఏసీలు ఉండవచ్చు, కూలర్లు ఉండవచ్చు, లేదా టీవీ పెట్టుకొని చక్కగా ఆన్లైన్లో సండే సర్వీస్ని చూడొచ్చు. ఎంతోమంది పాస్టర్స్, ఎన్నో మినిస్ట్రీస్ సండే సర్వీస్ని లైవ్గా ఇస్తున్నాయి. పాటల్లో అనుభవించవచ్చు, ఆరాధనలో పాల్గొనవచ్చు, వాక్యాన్ని వినవచ్చు. కానీ వాటన్నిటినీ జయించి ఆ సుఖం మాకు అవసరం లేదు, కొద్దిసేపు కష్టమైన పర్లేదు అని మన యొక్క శరీర ఆశలను, సుఖాన్ని కోరుకునే శరీరాన్ని జయించి ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాం. దేవుని సన్నిధిని అనుభవించాలి, సంఘముగా మేము కూడుకోవాలి, సంఘముగా దేవుణ్ణి ఆరాధించాలి అని ఒక మెట్టును దాటి ఒక దానిపైన విజయమును మనం సాధించి ఇక్కడి వరకు వచ్చాం. ఈ యొక్క విజయము దేవుడు మనకు అనుగ్రహించినదే. దేవుడు మనకు విశ్వాసమును కలగజేసి ఆ విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలను ఇలాంటివి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ ఈ లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని అంటున్నాడు. ఈ యొక్క లోకము ఏదైతే లోకం ఉందో, ఏదైతే ఈ శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబం అనేవి ఉన్నాయో వాటిని మీరు జయించగలుగుతున్నారు. ఎలా మీరు జయించగలుగుతున్నారు తెలుసా? అది మీ విశ్వాసమును బట్టి. మరి ఆ విశ్వాసం ఎలా కలిగిందంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి ఈ యొక్క అనుదిన పోరాటంలో మనము విజయాలను సాధించగలుగుతున్నాం. దేవుడు కేవలము ఆధ్యాత్మికంగానే కాదు, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో కూడా విజయములను అనుగ్రహించే దేవుడు. ఈ మధ్యలోనే ఒక దైవజనుని యొక్క సాక్ష్యం నేను విన్నాను. అయితే ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, అతను 10వ తరగతి చదువుకునేటప్పుడు అతనికి సరైన డ్రెస్ కూడా లేదంట. అతను చినిగిపోయిన డ్రెస్ వేసుకొని ఆ ఫోటో దిగడానికి వెళ్ళాడంట. ఒక 10th క్లాస్లో సర్టిఫికేట్కి పాస్ ఫోటో వేయడం కోసమని ఫోటో కావాలి అని అడిగితే అతని దగ్గర ఉన్న బెస్ట్ డ్రెస్ బీరువాలోకి వెళ్ళి తీస్తే ఆ డ్రెస్ చినిగిపోయి ఉంది. అంతకంటే మంచి డ్రెస్ అతనికి లేదు. అలాంటి డ్రెస్ వేసుకొని అతడు ఫోటో దిగడానికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు చదువుకున్నాడు. అలాంటి వ్యక్తి, ఒక మంచి డ్రెస్ కూడా లేని వ్యక్తి ఎలాంటి స్కూల్లో చదువుకుంటాడు? అతడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఉండాలి. కాబట్టి అలాంటి గవర్నమెంట్ స్కూల్లో మరి గవర్నమెంట్ స్కూళ్ళు ఏ విధంగా ఉంటే మనందరికి తెలుసు. అలాంటి స్కూళ్ళలో కూడా చదువుకొని అతడు ఎంత గొప్పవాడయ్యాడు అంటే, అతడు మాస్టర్స్ డిగ్రీ చేశాడు, అతడు పిహెచ్డి చేశాడు. అతడు తర్వాత వాటన్నిట్లలో కూడా అతనికి గోల్డ్ మెడల్స్ వచ్చాయని ప్రెసిడెంట్ గారు వచ్చి అతనికి గోల్డ్ మెడల్ని సత్కరించినట్లుగా అతడు సాక్ష్యం ఇచ్చాడు.
అంత మాత్రమే కాదు, అతడు పిహెచ్డిలో చేసిన తర్వాత అతడు రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ని పబ్లిష్ చేస్తే అమెరికాలో ఉన్న సైంటిస్టులు ఆ రీసెర్చ్ని చదివి, ఇదిగో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ని మేము చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్లో నువ్వు కనుక మాకు సహాయం చేస్తే మేము ఒక 6 నెలలు మాత్రమే మాతో పనిచేయాలి, 6 నెలలు మాతో పనిచేస్తే నీకు 30 కోట్లు జీతం ఇస్తామని అతనికి ఆఫర్ పంపించారంట. అతను కనీసం అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు వాళ్ళతో పని చేయడానికి. కానీ వారే అతని యొక్క విజయాలను చూసి వారే అతని దగ్గరికి వచ్చినట్లుగా 6 నెలలకి 30 కోట్లు అంటే అది ఎంత మీరు ఆలోచించండి. అఫ్కోర్స్ ఒకవేళ విజయము సక్సెస్ అనేది కేవలం డబ్బుతో కొలమానం చేసేది కాదు, కానీ అతడు చదువుకున్న ఆ రీతిని బట్టి అటువంటి గొప్ప విజయాలు అతడు సాధించినట్లుగా అతడు చెప్తున్నాడు. అయితే దేవజనుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా నేను పరిచర్యకు ముందుండేవాడిని, నా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేను ఎప్పుడు కూడా చర్చికి ఎగ్గొట్టలేదు. ఎగ్జామ్స్ ఉన్నా సరే, తెల్లారి మండే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నా కూడా సండే రోజు వచ్చి పరిచర్య చేసి ఎన్ని ఆరాధనలు ఉంటే అన్ని ఆరాధనలకు ఉండి మళ్ళీ చాపలు తీసేసి మైకులన్నీ తీసేసి ఆ తర్వాత నేను వెళ్ళేవాడిని, ఆ తర్వాతనే నేను చదువుకునేవాడిని, ఆ ఉన్న సమయంలోనే చదివేవాడిని. మరలా నేను ఏమి ఎక్కువసేపు చదవను, మళ్ళీ ఎగ్జామ్ హాల్కి వెళ్తుండగా చదువుకుంటూ వెళ్ళను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఇంకా 5 నిమిషాలు ఉందంటే సార్ని అడిగి, సార్ ఒక్క నిమిషం సార్ అని నేనేం పుస్తకాలు పట్టుకొని చదవను, ఇంటికాడే చదివేసి ఇంటికాడనే పుస్తకాలు వదిలేసేస్తాను. అయినా కూడా దేవుడు నాకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు, ఎందుకంటే నేను దేవుణ్ణి గణపరిచాను, దేవుడు నన్ను గణపరిచాడు, దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని అతడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకు విజయాన్ని అనుగ్రహించడానికి మనము ఏ పోరాటాన్ని అయితే మనం పోరాడుతున్నామో వాటన్నిటి విషయంలో విజయమును అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. నేటి వరకు కూడా అనేకమైన విజయములను మన సొంతం చేశాడు. ఇంకా మనము ఆధారపడగలిగినట్లయితే ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని ఆ వాక్యం చదవమని దైవజనులు చెప్తున్నారా, ప్రార్థన చేయమని చెప్తున్నారా, వాక్యం ధ్యానించమని చెప్తున్నారా, వాటన్నిటినీ గనక మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. మనము దావీదు జీవితంలో చూస్తే, మరి దావీదు చిన్నతనంలో అతడు ఆ రాయి వడిసెలను పట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం గొల్యాతు పైకి. అదేవిధంగా మరి అతడు ఆ తర్వాత కూడా యుద్ధాలు చేశాడు, కానీ ఎప్పుడు ఆ రాయి ఆ వడిసెలు పట్టుకొని అతడు వెళ్ళలేదు. అదే గొల్యాతునే రాయితో పడేశాను, మీరెంత అని అతడు ఆ రాయిని ప్రతిసారి పట్టుకొని వెళ్ళలేదు. అతడు గొల్యాతును చంపిన తర్వాత కత్తి తెచ్చుకొని అతడు కత్తితో ఎలా యుద్ధం చేయాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత యోనాతాను ఆ యుద్ధ వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆ యుద్ధ వస్త్రాలు వేసుకొని ఎలా పోరాటం చేయాలో అతడు నేర్చుకున్నట్లుగా వాక్యంలో మనకు అర్థమవుతుంది. అతడు సౌలు ఇచ్చినప్పుడు ఇవి నాకు అలవాట్లేదు అన్నాడు, కానీ ఆ తర్వాత మాత్రం వాటిని తీసుకున్నాడు. యోనాతాను ఇచ్చినప్పుడు వాటిని నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా మరి దేవుడు అనుగ్రహించే అవకాశాలను బట్టి మనం ఎంత నేర్చుకోవచ్చో అంతగా మనం నేర్చుకోవాలి. అయితే దావీదు అంటాడు, మరి దావీదు ఎప్పుడు కూడా తన జ్ఞానం పైన నేను ఇప్పుడు కత్తి యుద్ధం నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనే యుద్ధం చేస్తానని ఎప్పుడు అనలేదు. ఎప్పుడైనా కూడా దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే అతని జీవితంలో ఎన్నడూ కూడా ఓటమిని చూడని వ్యక్తిగా అతడున్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అయినా అతడు కొన్నిసార్లు యుద్ధంలో నుంచి భయపడి వెనుతిరిగినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. మరలా కొత్త ప్లాన్స్ వేసుకొని మరలా వచ్చి యుద్ధం చేశాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సెకండ్ అటెంప్ట్ చేయలేదు. ప్రతిసారి కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే నాకు కత్తి యుద్ధం వచ్చు, ఎన్నో యుద్ధాలు చేశాను, నాకంటే అనుభవం ఎవరికి ఉంది అని అతడు ఎప్పుడు గర్వించలేదు. కానీ ప్రతిసారి దేవుని పైన ఆధారపడ్డాడు. ప్రతిసారి దేవా నేను ఈ యుద్ధానికి వెళ్ళాలా, ఈ యుద్ధానికి వెళ్తే నాకు విజయం వస్తుందా అని దేవుణ్ణి అడిగాడు. ఎలా యుద్ధం చేయాలి అని దేవుని దగ్గర ప్రణాళికను కనుగొని అతడు యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి ప్రతి పోరాటంలో అతడు విజయము సాధించిన వ్యక్తిగా అతడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఆ విధంగా ఆధారపడుతుండగా దేవుడు మనకు అనేకమైన విజయాలను భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, నేటి వరకు అనేకమైన విజయాలు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం పిక్నిక్ అని వెళ్ళకుండా, ఎక్కడెక్కడికో వెళ్ళకుండా దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే, దేవుని వాక్యం వినడానికి ఉన్నామంటే అది కూడా ఒక విజయమే. ఈ విధంగా ఎన్నో విజయాలను భౌతికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు మన వశం చేస్తున్నాడు. అనుదిన పోరాటాలలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి వాటన్నిటిని బట్టి, అవును నా శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నా జ్ఞానమును బట్టి కాదు నేను ఇన్ని విజయాలు సాధించింది, ఈ స్థానంలో ఉన్నది నన్ను బట్టి కాదు, కానీ దేవుడే ఈ విజయాన్ని అనుగ్రహించాడు అని మనము గుర్తించిన వారమైతే, అది గుర్తించి స్తుతించిన వారముగా మనం ఉన్నట్లయితే రేపు భవిష్యత్తులో గొప్ప పోరాటాలు మనకు వచ్చిన, అవును అప్పుడు విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా విజయం ఇస్తాడు అని మరలా ఆధారపడగలుగుతాము. గొప్ప పోరాటాలలో కూడా విజయము పొందే ఆ యొక్క అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే విజయాలను అనుదిన పోరాటాలలో ఎంతగా దేవుడు
దేవుడు మనకు విజయాలను అనుగ్రహిస్తున్నాడో మనము గుర్తించాలి. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనమును మనం చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని మనం చూస్తున్నాం. ఏ విధంగా విజయం పొందుతున్నారు అంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన యేసు ప్రభువును బట్టి మనము అత్యధికమైన విజయము పొందుకుంటున్నాము అని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అతని జీవితంలో అనేకమైన శ్రమలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శ్రమలు, ఆ యొక్క లిస్టును కూడా మనం అనేక సార్లు మనం చదువుతాం, మనం వింటాం. అయితే వాటన్నిటిలో కూడా నేనే గెలిచాను అనేది అంటున్నాడు. ఈ శ్రమలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయట్లేదు, దేవుని నుండి నన్ను వేరు చేయట్లేదు. మనకు అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలను సాతానుడు తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనా వీరిని క్రీస్తు నుండి దూరం చేయాలి, వీరి ప్రభువు నుండి వీరిని వేరు చేయాలి, దూరం చేయాలి, ఇద్దరి మధ్యలో ఎడబాటు తీసుకురావాలని అనేకమైన శ్రమలు. ఈ శ్రమలు చూసైనా ఈ దేవుని నమ్ముకుంటే బాగా శ్రమలు వచ్చేటట్టున్నాయి అని విడిచిపెట్టి పోతారేమో అని వాడి ఆశ. కాబట్టి అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనల చేత భక్తులను భక్తులను శోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, అవును నిజమే, ఈ శ్రమలన్నీ వస్తున్నాయి. అయితే ఆ శ్రమలను మనల్ని ఎడబాపుతాయా? ఎంత మాత్రము ఎడబాపు నేరవు. మేము వధించబడిన గొర్రెలముగా మేమున్నా సరే దేవుని నుండి మమ్మల్ని వేరు చేయలేవు. ఎందుకంటే మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని మనం చూస్తున్నాం. కేవలము ఏదో తప్పించుకోవడం కాదు, బయటపడడం కాదు, కేవలము వట్టి విజయం అని కూడా కాదు, కానీ అత్యధిక విజయము అని మనం చూస్తున్నాం. మనం ఇంగ్లీష్లో మనం చూస్తే మోర్ దాన్ కాంకరర్స్ అని ఉంటుంది. అనగా ఆక్రమించుకుంటూ, ఒక దేశాన్ని ఆక్రమించుకుంటూ, ఆ దేశాన్ని ఆక్రమించుకొని మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళి దాన్ని ఆక్రమించుకుంటూ, ఆ విధంగా దేశాలను ఆక్రమించుకుంటున్న వారికంటే గొప్పవారిగా మనం ఉండాము అని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి, అవి తాకుతున్నాయి, అవి బాధకు గురి చేస్తున్నాయి. కానీ అవి ఎందుకు వచ్చాయి? దేవుని నుండి వేరు చేయాలని వచ్చాయి. అయితే దేవుని నుండి వేరు చేసాయా? అవి దేవుని నుండి వేరు చేయలేదు. కాబట్టి అవే నా ముందు ఓడిపోయి, ఉదాహరణకు ఎవరైనా గన్నుతో మిమ్మల్ని కాల్చారనుకోండి, ఆ బుల్లెట్ వచ్చి మీకు తాకి ఆ బుల్లెటే తుత్తునీలుగా అయిపోయి కింద పడిననుకో, ఆ నుజ్జుగా బుల్లెట్ నలిగిపోయి కింద పడితే అది ఎంత గొప్పగా ఉంటుందో, అలాంటి విజయమే. అదేవిధంగా శ్రమలు వస్తున్నాయి, మీకు తాకుతున్నాయి, మీకు హాని చేయాలి, కీడు చేయాలి, దేవుని నుండి వేరు చేయాలి, దేవుని ప్రేమ నుండి వేరు చేయాలని గొప్ప శ్రమలకు మిమ్మల్ని గురి చేస్తున్నాడు. అయితే ఆ శ్రమలన్నీ కూడా ఆ బుల్లెట్ నుజ్జు అయిపోయి కింద పడితే ఎలా ఉంటుందో అదేవిధంగా ఆ శ్రమలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. మనమే అత్యధిక విజయము, గొప్ప విజయాలను మనము పొందుకుంటున్నాము అని అపోస్తుడైన పౌలు భక్తుడు అంటున్నాడు. అతని జీవితంలో కూడా చూస్తే అసలు ఇన్ని శ్రమలు ఒక మనిషి పొందగలడా, ఒక మనిషి ఇన్ని శ్రమలు పొందుకొని తట్టుకోగలడా అన్నట్టుగా ఉంటాయి. అయినా కూడా వాటన్నిటిని అతడు తట్టుకున్నాడు, నిలబడ్డాడు, అతని విశ్వాసమును అతడు కాపాడుకున్నాడు, పోరాటంలో విజయమును సాధించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా యోబు, మనము శ్రమలు అంటేనే పర్యాయ పదంగా యోబు అనే వ్యక్తి మనకు గుర్తొస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి, ఎన్నో శ్రమలను ఓర్చుకున్న వ్యక్తి. కేవలము అది సాధారణమైన శ్రమలే కాదు, కానీ అతడు మరి ఉన్నతమైన జీవితాన్ని, ఎంతో లగ్జరియస్ జీవితాన్ని అతడు జీవించి ఉన్న పాటున ఒకటే రోజులో అక్కడి నుండి, ఆకాశము నుండి పాతాళంలోనికి పడిపోయినట్లుగా ఉంది. ఒక వ్యక్తి ఎంతగా ఎదిగి ఎంత పైనుంచి పడితే అంత గట్టిగా దెబ్బ తగులుతుంది అన్నట్టుగా మరి అతడు ఎంతో గొప్ప జీవితాన్ని జీవించి మరలా పాతాళము వంటి స్థితిలోనికి అతడు వచ్చాడు. అనగా అతడు పొందిన శ్రమ ఒకవేళ మనలాంటి వ్యక్తి పొందినా కూడా అది మనకు సాధారణంగానే, అంటే అతడు ఎంత బాధ పొందాడో అంత బాధ మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే అతడు గొప్ప జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఉదాహరణకి పుట్టినప్పటి నుంచి
ఏసీలోనే పెరిగిన వ్యక్తి ఇలాంటి వాతావరణంలోకి రావాలంటే అతడికి చాలా కష్టమైపోతుంది. గంట సేపు కూడా కూర్చోలేడు కావచ్చు. కానీ మనమైతే కూర్చోవచ్చు. గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా మనం కూర్చోగలుగుతాం. ఎందుకంటే అలాంటి జీవితం అతడికి అలవాట్లేదు. మరి యోబు జీవితంలో చూస్తే అతడు ఆ తూర్పు దేశంలో ఉన్న వారిలో అందరికంటే గొప్ప ధనవంతుడు. ఒక్క దేశంలోనే కాదు, ఆ తూర్పు దేశాలు, ఆనాటి కాలంలో మరి ఈనాడు పాశ్చాత్య దేశాలు ఏ విధంగా గొప్పగా ఉన్నాయో ఆనాడు తూర్పు దేశాలే గొప్పవి. అనగా ఆ తూర్పు దేశాల్లో గొప్పవాడు అంటే సాధారణంగా ప్రపంచంలోనే గొప్పవాడు అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రపంచంలో మరి ఎంతో ధనవంతుడుగా, నెంబర్ 1 ధనవంతుడుగా ఉన్న ఆ వ్యక్తి మరి ఒకే రోజున ఉన్న ఆస్తంతటిని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన యొక్క సొంత భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చనిపోరాదు, ఇంకెందుకు బ్రతుకుతున్నావు అని తన భార్య వచ్చి అంది. తన స్నేహితులు వచ్చి నువ్వేం పాపం చేశావో అందుకే దేవుని ఇంతగా శిక్షిస్తున్నాడు అని అతడు కృంగిపోతుండగా మరలా వీరంతా వచ్చి ఇంకా ఆ యొక్క బాధని ఎక్కువ చేశారే కానీ ఎవరు కూడా తక్కువ చేయలేదు. ఎవరు కూడా ఆయింట్మెంట్ రాసినట్టుగా ఎవరు కూడా లేరు. అందుకే మీరందరూ కూడా పనికి మారిన వైద్యులు అని యోబు వారిని అన్నారు. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే దీనికంటే వ్యాధి అనుభవించడమే బెటర్ అని అనిపిస్తుంది. కొన్ని విషయాలలో అంత కఠినంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదే మరి ఇంకా తప్పుడు వైద్యుడు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తే ఎన్నిసార్లు ఇక్కడ ప్రాబ్లం ఉందేమో, అక్కడ ప్రాబ్లం ఉందేమో, లెఫ్ట్ కిడ్నీయా, రైట్ కిడ్నీయా, అసలు లంగ్స్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా అని ఉన్న వాటన్నిటికీ టెస్టులు చేస్తే ఆ టెస్టులకే సగం ప్రాణం పోయినట్లు అవుతుంది. కాబట్టి ఆ పనికి మాలిన వైద్యులుగా వారు ఉన్నారు అని యోబు అన్నాడు. అతడు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు, ఓదార్చేవారు ఎవరు లేరు, దేవుని స్వరం అతనికి వినిపించట్లేదు, దేవుని నుండి ఓదార్పు రావట్లేదు, స్నేహితుల నుండి ఓదార్పు రావట్లేదు. అతడు అన్నాడు, ఒకవేళ భక్తి హీనుడుగా ఒకవేళ ఒక వ్యక్తి మారిపోయి తన శ్రమల్లో అతడు కృంగిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా కూడా స్నేహితులు వచ్చి ఓదార్చవలసి ఉంటుంది అని అతడు అన్నాడు. ఎందుకంటే అతడు శ్రమల్లో ఉన్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడలేం. కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, స్నేహితులు అర్థం చేసుకొని మంచిగా మాట్లాడాలి, ఆదరించాలి అని కూడా యోబు అన్నాడు. కానీ యోబుకు ఆ విధంగా ఆదరించేవారు ఎవరు లేరు. అయినా కూడా అతడు వాటన్నిటిని తట్టుకున్నాడు. ఈ శ్రమలన్నీ దాటిన తర్వాత నేను గొప్ప విజయాన్ని చూస్తాను, సువర్ణము వలె, మేలిమి బంగారము వలె నేను బయటికి వస్తాను అనే గొప్ప విశ్వాసముతోనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని దూషించలేదు. ఎందుకంటే అతడు దేవుడు అంటే ఏంటో అతడు అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అతడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పటికైనా మంచి చేస్తాడు, దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమించేవాడు, ఆయన నీతిమంతులకు అన్యాయము చేయడు అనే బేస్ మీద అతడు నిలబడ్డాడు. ఎప్పటికైనా ఈ శ్రమల్ని దాటుతాను, ఈ శ్రమలు దాటిన తర్వాత దేవుడు నాకు అత్యధికమైన మేలు చేస్తాడు అని నమ్మి దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు. కానీ శ్రమలు వచ్చాయి, దేవుని నమ్ముకున్నందుకే శ్రమలు వచ్చాయి, నీతిగా ఉన్నందుకే శ్రమలు వచ్చాయి అని ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టిన వ్యక్తిగా లేడు. మనం కూడా మరి నేటి వరకు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాం. మన జీవితంలో శ్రమలు, శోధనలు అనేకమైన వచ్చినా మరి మనం ఇంకా దేవునితో అంటిపెట్టుకుని ఉన్నాం, ఇంకా దేవుని కుమారులుగా కొనసాగగలుగుతున్నామంటే అది కేవలము దేవుడు అనుగ్రహించిన విజయం మాత్రమే. కాబట్టి ఈ స్థానానికి మనం ఉన్నాము అంటే మనకు ఎదురైన ప్రతి శోధనలో, నేటి వరకు మనకు ఎదురైన ప్రతి శోధనలో విజయము దేవుడు అనుగ్రహించాడు అని మనం గుర్తించాలి. దాన్ని బట్టి అయ్యో మా శోధనలో, మా శ్రమలలో మాకు విజయం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు అని స్తుతించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో 54 నుండి 57 వచనముల వరకు ఈ సందర్భం ఉంటుంది. మనము 57వ వచనమును మనం చదువుకుందాం. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని అంటున్నాడు. ఇక్కడ మరి దేని గురించి విజయం అనేది మనకు స్పష్టత లేదు. కానీ 54వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మరణము గురించి, క్షేత గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అని మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ పౌలు గారు దేన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు అంటే మరణము పైన విజయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని పౌలు గారు స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాటి వరకు కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది ధనవంతులు తమకున్న ఆస్తంతటిని ఖర్చు పెట్టి ఒక బ్రతుకు ఏమైనా దారి ఉంటుందేమో, మరణించిన వ్యక్తిని కూడా బ్రతికించడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంతోమంది కోటీశ్వర్లు వాళ్ళు ఆ కోట్లనంతటిని అనుభవించకుండా శాస్త్రవేత్తలకు ఇచ్చివేసి ఒకవేళ భవిష్యత్తులో ఇంకో 20 సంవత్సరాలకు, ఇంకా 100 సంవత్సరాలకో ఒకవేళ మీరు కనుక చనిపోయిన వ్యక్తిని
ప్రాణం పోసే ఆ యొక్క ఏదైనా కనుగొనగలిగితే మమ్మలను బ్రతికించండి అని తమ ఆస్తులనే దారబోస్తున్నారు. ఏ విధం చేతనైనా మరలా బ్రతకాలి అనే ఉద్దేశంతో. కానీ మనం చూస్తున్నాము, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప రాజు అయినా, బలవంతుడైనా, ఎటువంటి డైట్ తీసుకునే వ్యక్తి అయినా, ఐశ్వర్యవంతుడైనా, జ్ఞానవంతుడైనా కూడా ఒకవేళ చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చిన వారైనా సరే అందరూ కూడా చనిపోవాల్సిందే, వేరే మార్గం లేదు. ఒకవేళ భవిష్యత్తులో మనం మార్స్కి కూడా వెళ్తాం కావచ్చు, కానీ ప్రాణాన్ని మాత్రం మనం కొనలేము. ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలో అది మనకు ఎన్నటికీ కూడా మనకు అర్థం కాని విషయం, మన పరిధిలో లేని విషయం. దేవుడు ఒక్కసారి ఆత్మను తీసుకున్నాడంటే ఆ తర్వాత ఆ శరీరాన్ని మనము మట్టిలో పాతి పెట్టాల్సిందే, కానీ ఇంకా మరొక దారి ఏమీ లేనట్లుగానే మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాము, మరి ప్రతి మానవుడు కూడా మరణించవలసిందే. మరణము చూడకుండా, పాతాళమును చూడకుండా, కుళ్ళు చూడకుండా బ్రతికే నరుడు ఎవడు అంటే ఎవడు లేడు. ప్రతి ఒక్కరు కూడా చనిపోవాల్సిందే, అందరూ మరణము గుండా వెళ్ళాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనకు విజయం అనుగ్రహించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరణము అగునంతగా తగ్గించుకున్నాడు, ఎందుకంటే మనకు మరణం విజయం ఇవ్వడానికి. అయితే ఆ మరణము అగునంతగా తగ్గించుకొని ఆ మరణములోనికి వెళ్ళి మరణముతో పోరాడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేకమైన ఆధారాలు కూడా వాటికి ఉన్నాయి. యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నదానికి. అందరూ వేరే వాళ్ళు కూడా లేచారు కదా, పాత నిబంధనలో కూడా లేచారు కదా, అంటే వారు లేచారు కానీ వారు మరలా మరణించారు. కానీ యేసు ప్రభు మరలా మరణించేటట్లుగా లేవలేదు, కానీ అక్షయతను ధరించుకొని ఇక మరణము తన జోలికి రానంతగా, తన సమీపానికి కూడా రానంతగా అక్షయుడై పునరుద్ధాన బలముతో యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు. ఆ జయము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మనందరికీ సొంతమవుతుంది. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుతో అంటు కట్టబడిన వారమై ఆయన శిలువలో మరణించినప్పుడు మనము ఆయనతో కూడా మరణించిన అనుభవం గల వారం అవుతున్నాము. ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో అదే విధంగా మనం కూడా తిరిగి లేస్తామని, ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా యేసు ప్రభువును పరలోకంలో మనం చూస్తామో అదే విధంగా మనందరము కూడా ఉంటాము. ఎటువంటి మార్పులు చేష్టలు ఏమీ లేదు, కానీ నిజముగా 100% యేసు ప్రభు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా అదే అక్షయతను, అదే మరణము సమీపించరాని ఆ గొప్ప జీవితాన్ని మనందరి వశము దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే మనము ఆల్రెడీ తిరిగి లేచాము. ఎందుకంటే దేవునికి ఈ సమయంలో యొక్క నిబంధనలో వీటి యొక్క మధ్యలో దేవుడు లేడు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఉన్నవాడు కాబట్టి ఆల్రెడీ దేవుడు భవిష్యత్తు చూపించి ఈ గ్రంథంలో రాయించాడు. ఎంతమంది అయితే యేసు ప్రభువును విశ్వసిస్తున్నారో వారందరూ కూడా మరణాన్ని దాటారు, వారందరూ జీవములో ప్రవేశించారు, అక్షయతను వారు స్వతంత్రించుకున్నారు. వారు దేవునితో పాటు అనేకమైన కిరీటములను, గొప్పతనములను సంపాదించుకొని సింహాసనములపైన కూర్చొని ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నిర్ధారణను, కన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరి ఎవరు సాధించలేని రాజులు, కోట్ల ఆస్తులు, బంగారాన్ని నదులుగా ప్రవహింపజేసి అంత ధనం ఉన్న రాజులు కూడా మరణమవుతున్నారు. కానీ సాధారణమైన మనకు ఆ యొక్క మరణం పైన విజయమును దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 49వ కీర్తన 15వ వచనంలో కూడా అక్కడ భక్తుడు కూడా మరి దేవుని గురించి ఆలోచించి దేవుడు ఖచ్చితంగా విజయం అనుగ్రహిస్తాడు అని నమ్మి, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును, దేవుడు నన్ను విడిపిస్తాడు, నేను మరణించి సమాధిలో ఉండిపోను, నేను తిరిగి లేస్తాను, తిరిగి దేవుని దగ్గరికి నేను వెళ్తాను అనే ధైర్యముతో పాత నిబంధనలో కూడా భక్తుడు స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి నూతన నిబంధనలో మనం వచ్చి అంతకంటే ఎంతగానో సత్యమును తెలుసుకున్న వారమై, అనేకమైన ప్రత్యక్షతలు యేసు ప్రభు ద్వారా పొందుకున్న వారమై, మరి ఎంతో గొప్ప నిశ్చయత, నిర్ధారణ ఆనాడున్న భక్తుల కన్నా ఈనాడు మనకుంది. కాబట్టి ఆ భక్తుని వలె మనం ఇంకెంతగా స్తుతించవలసింది. మరణములో నుండి నా ప్రాణమును విమోచించిన దేవుడవు, మరణము పైన విజయమును అనుగ్రహించిన దేవుడవు, లోకాన్ని ఏలిన వారికి, లోకమును జయించిన వారికి లేని విజయము, మరణం పైన విజయము నాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు అని దేవుడు మనకు మరణంపై ఇచ్చిన విజయమును బట్టి మనము స్తుతించే వారిగా మనం ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనము 3 విషయాలను ఈనాడు చూసాం. దేవుడు మనకు విజయము అనుగ్రహించేవాడు అని, అనగా మన అనుదిన పోరాటాలలో దేవుడు మనకు విజయం అనుగ్రహించేవాడని. అది చదువైన, అది మానసికమైన, భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన పోరాటాలైనా సరే, ఏ పోరాటమైనా మనకు విజయము అనుగ్రహించింది దేవుడే అని మనం స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తే మనము శోధనలలో, శ్రమలలో మనకు విజయం అనుగ్రహించినందుకు దేవుని స్తుతించాలి. మూడవదిగా మనం చూస్తే మనకు మరణము పైన మరి లోకంలో ఎవరు సాధించలేని గొప్ప ఖ్యాతి మొట్టమొదటగా
సాధించింది యేసు ప్రభువే. ఆ తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఆ లిస్టు అంతా మన పేర్లతోనే ఉండాలి. అది ఏంటంటే ఆ మరణం పైన విజయం ఇంకెవ్వరికి కూడా సాధ్యం కాదు. ఇంకెవరికి లేని ఆ భాగ్యము మన వశము దేవుడు చేశాడు. ఆ మరణం పైన విజయం ఇచ్చాడు. కాబట్టి ఈ 3 అంశములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.